ఫస్ట్ వాళ్ళు అడిగే డౌట్ ఏంటనంటే, పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఖచ్చితంగా ఈ ఈ ప్రాబ్లమ్ అనేది ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంటే అంగస్తంభన సమస్యకి టాబ్లెట్స్ వాడతానో, లేకపోతే ఇంకో రకంగానో సొల్యూషన్ దొరకదా అనేది. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి అనంటే, మీకు అవైలబుల్‌లో ఉన్న అన్ని రకాలైన మెడిసిన్స్‌ని మీరు యూజ్ చేసేసి రండి. మీరు టాబ్లెట్స్ వాడుకొని ఎరెక్షన్ వచ్చి సెక్సువల్‌గా ఎంజాయ్ చేస్తుంటే ఓకే. హ్యాపీ వెల్ అండ్ గుడ్. లేదు వేరే ఆయుర్వేదిక్ మెడిసిన్సో, లేకపోతే ఇంజెక్షన్సో ఏదైనా సరే మీకు అవైలబిలిటీలో ఉన్న అన్ని టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ యూజ్ చేసి, ఆ మెడిసిన్స్‌తో మీరు సెక్సువల్‌గా హ్యాపీగానే ఉన్నారనుకోండి. ఖచ్చితంగా మీకు పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అవసరం లేదు. ఓన్లీ ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా, ఎంత డోస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వట్లేదు, సెక్సువల్‌గా ఇబ్బంది పడుతున్నారు, మీ సెక్సువల్ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటే అటువంటి వాళ్ళకే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంతేగాని టాబ్లెట్స్ నా దగ్గరికొచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఆల్‌మోస్ట్ అన్ని రకాలైన టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాతే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇంక వన్స్ నేను చెక్ చేసి అసలు ఇంప్లాంట్ సర్జరీ చేపించుకోవటానికి నెసెసిటీ ఉందా? లేదా? చేపించుకుంటే ఎట్లా ఉంటదనేది నేను అసెస్ చేసి చెప్తాను. ఖచ్చితంగా మా దగ్గరికొచ్చే పేషెంట్స్‌కి ఫస్టు నార్మల్‌గా టాబ్లెట్స్ ఎరెక్షన్స్ రావటానికి ట్రై చేసి అప్పటికి అవ్వకపోయినా, లేకపోతే వాళ్ళు ఇంతకుముందే టాబ్లెట్స్ ట్రై చేసి అయినా సెక్సువల్‌గా ఇబ్బంది పడుతుంటేనే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.